హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మణికంఠతో మాట్లాడుతూ, మణికంఠ ఏంటయ్యా ఒక్కసారిగా నీ గేమ్ ప్లాన్ మార్చేసావని అడిగేసరికి, ఏమైంది సార్ అంటే, ఏం లేదు ఉండు చెప్తాను, కంగారు పడకు, ఎప్పుడు చూసినా నీ ఆతృత ఆగదని అడిగేసరికి ఒక్కసారిగా హౌస్మేట్స్ నవ్వుకున్నారు. అవును మణికంఠ, మీ క్లాన్లో నిన్ను తీయకుండానే నువ్వే నీ అంతటి నేనే పక్కకి వెళ్ళిపోతాను ఎందుకన్నావంటే, నాకు తెలుసు సార్, ఆల్మోస్ట్ అందరూ కూడా డిసైడ్ అయిపోయారు నన్ను తీసేద్దామని, అందుకే నా అంతటి నేనే వెళ్ళిపోదామని చెప్పి నేను ఒప్పుకున్నాను సార్ వెళ్ళిపోవడానికి అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఎలా ఒప్పుకుంటావు, డిఫెన్స్ చేసుకోవాలి కదా అంటే, ఎంత డిఫెన్స్ చేసుకున్నా ఏం లాభం అంటే, మీ చీఫ్ నిఖిల్ చెప్తే ఏం ప్రయోజనం లేదా అంటే, అలాంటి ప్రయోజనం లేదు కాబట్టే కదా సార్ నేను వేరే క్లాన్లోకి మారిపోయానంటూ నిఖిల్ పరువు తీసేశాడు మణికంఠ. మణికంఠ, నిజంగా నువ్వు ఆడిన మైండ్ గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకు అంటే, ఆ బ్యాండ్ తీసుకొని నువ్వు సీతా క్లాన్లోకి వెళ్ళి సీతా క్లాన్లో ఉన్న ఆదిత్యాన్ని నిఖిల్ క్లాన్లోకి పంపించవు చూడు, నిజంగా ఎంతో గొప్పగా ఆలోచించవు, నీకు బుర్రందయ్యాను అనేసరికి ఒక్కసారిగా నవ్వుకున్నారు. సరే మణికంఠ, నువ్వెందుకు నిఖిల్ క్లాన్ నుంచి సీతా క్లాన్లోకి వెళ్ళాలనుకున్నావు అంటే, నిఖిల్ క్లాన్లో ఉన్నా కూడా ఏ ప్రయోజనం ఉండదు సార్, ఎందుకంటే వాళ్ళు ముగ్గురే ఆడుకుంటారు, వాళ్ళు ముగ్గురే డిస్కషన్ చేసుకుంటారు, నేను వాళ్ళ టీంలో ఉన్నా నాకు పెద్దగా యూస్ లేదు, నేను జనాలకి తెలియాలి అంటే నేను ఏదో ఒక టాస్క్ ఆడాలి, ఆ టాస్క్ నుంచి నన్ను తీసి పడేస్తే ఇంక నేనేంటనేది ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాను సార్ అంటూ మణికంఠ హోస్ట్ నాగార్జున అడిగేసరికి ఒక్కసారి కూడా నాగ్ సార్ మాట్లాడలేకపోయారు. సరే ఏదో అయ్యింది కానీ ఇక్కడి నుంచి అన్నా నీ ఆట అయితే చాలా బాగా మలుచుకున్నావు. అవును నిఖిల్ ఏంటి నువ్వు మగాడు కాదు అది ఇది 100 సార్లు అంటున్నాడంటే, అదే కదా సార్, యష్మి ఏదో సరదాగా అన్నా సరే నిఖిల్ ఆట పట్టిస్తున్నాడంటే, ప్లీజ్ ఎవరు కూడా దయచేసి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకండి, ఇది చాలా పెద్ద రియాలిటీ షో, మీరు వేసే ఒక్క స్టేట్మెంట్ వల్ల బయట చాలా నెగిటివ్ వస్తుందంటూ మణికంఠ ఇక సార్ నుంచి అలాంటి రిపీట్ చేయకుండా చూసుకుందాంలే, సరే ఏదేమన్నా సరే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా సీతా క్లాన్లోకి వెళ్ళేందుకంటే, అవును సార్ అని చెప్పుకొచ్చాడు. ఎనీవే ఆల్ ద బెస్ట్ అంటూ హోస్ట్ నాగార్జున మణికంఠకి మంచిగా ప్రశంసించారు. మరి మొత్తంగా నాగ్ సార్ మణికంఠపై చేసిన కామెంట్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. అలాగే మణికంఠ ఆట ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.